బ్రేకింగ్ న్యూస్. భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ పై ప్రతీకారం ఎలా తీర్చుకోబోతోంది, ఎక్కడి నుంచి తీర్చుకోబోతోంది, ఎప్పుడు తీర్చుకోబోతోంది? ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి, భారతీయులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ మాత్రం క్షణక్షణం లెక్కలు పెట్టుకుంటుంది. భారతదేశం మాపై దాడి చేయబోతోంది. క్షేత్రస్థాయిలో చాలా అగ్రెసివ్ గా భారతదేశం వెళుతూ ఉంది. తీవ్రమైనటువంటి చర్యలు తీసుక భారతదేశం వెళుతోందని పాకిస్తాన్ అంటుంది. అంతేకాదు, మనం చూసాం ఒక 3-4 రోజుల క్రితం 24 గంటలు 34 గంటలు మాపై భారతదేశం దాడి చేయబోతోంది అని. ఇంతవరకు మనం కేవలం యుద్ధ సన్నాహాలు మాత్రమే చేశాం. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవటానికి, పాకిస్తాన్ అణచడానికి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను అణచివేయడానికి మనం కావలసిన సన్నాహాలన్నీ కూడా చేసుంచాం. ఎక్కడ కూడా మనం యుద్ధం అని చెప్పలేదు, కేవలం ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ గురించి మాత్రమే ప్రధాని మాట్లాడారు. ఇప్పుడు పాకిస్తాన్కి అనుకుంటూ ఉంది, మనం 24 గంటలు అంటూ ఉన్నాం, 36 గంటలు అంటూ ఉన్నాం, కానీ ఇంతవరకు భారత్ మనపై ఒక మిసైల్ కూడా ప్రయోగించలేదు. భారత్ వ్యూహం ఏంటి అని పాకిస్తాన్ కూడా అర్థం కావడం లేదు. అందుకే పాకిస్తాన్ ప్రతిక్షణం అల్లాడిపోతుంది. పాకిస్తాన్కి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. నిజానికి మనం పాకిస్తాన్ని దిగ్బంధనం చేశాం. పాకిస్తాన్పై తొలుత మనం ఆంక్షలు విధించాం, సింధు జలాల్ని ఆపేశాం. సింధు జలాలను ఆపేయడంతో పాకిస్తాన్ ఇప్పుడు నీటి కట్టకట్టను ఎదుర్కొంటూ ఉంది. అంతేకాదు, పాకిస్తాన్ని మనం ఒంటరిని చేశాం. ప్రపంచ దేశాలు ఏవి కూడా ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం లేదు. కేవలం 2 చిన్న దేశాలు, పిచ్చుకు లాంటి దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ గురించి వంత పాడటం తప్ప, బంగ్లాదేశ్ లాంటి దేశాలు మాట్లాడటం తప్ప ఇంకే దేశాలు కూడా పాకిస్తాన్ వెనక నిలిచే అవకాశం లేదు. ముస్లిం కంట్రీస్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ని ఒంటరి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు, మనం పాకిస్తాన్తో ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాం, నీళ్లను ఆపేశాం, ఆ తర్వాత గగనతలాన్ని మూసివేశాం. పోర్టుల్లో కూడా పాకిస్తాన్ జెండాలు ఉన్న షిప్స్కి, ఓడలకు పర్మిషన్ లేదు అని చెప్పేశాం. ఇటు బోర్డర్ను కూడా మనం మూసివేశాం. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఆంక్షలు విధించాం. పాకిస్తాన్ని ఇప్పుడు దిగ్బంధనంలో పెట్టేశాం. ఆర్థిక ఆంక్షలు పాకిస్తాన్ ఒకవైపు వేధిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు పాకిస్తాన్ ఒకవైపు భయపెడుతూ ఉంటే, రెండో వైపు ప్రపంచంలో ఒంటరినైపోయాను అనే భయం పాకిస్తాన్ వెంటాడుతుంది. మూడో వైపు భారతదేశం ఎప్పుడు దాడి చేస్తుంది, ఎక్కడి నుంచి దాడి చేస్తుంది, ఎలా దాడి చేస్తుంది అని. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు అంటుంది, గుర్తుందా మీకు? పాకిస్తాన్ అంటున్న మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మాకు నెంబర్స్తో పని లేదు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని. పాకిస్తాన్ దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని అంటుంది. నెంబర్స్తో మాకు పని లేదు అని అంటుంది. అంటే మన బలగాలు, భారతదేశం దగ్గర ఉన్నటువంటి సైనికులు ఎంతమంది, యుద్ధ విమానాలు ఎన్ని ఉన్నాయి, వార్ షిప్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి నెంబర్స్తో మాకు పని లేదు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అవసరమైతే మేము అణుయుద్ధాన్ని చేస్తామని పాకిస్తాన్ అంటుంది. ఇలాంటి సమయంలో భారతదేశం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది, చాలా పగడ్బందీగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు భారతదేశం ఎక్కడి నుంచి దాడి చేస్తుందో, ఎలా దాడి చేస్తుందో అర్థం కాక పాకిస్తాన్ రాత్రి పగలు తలలు పట్టుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఒకటి గుర్తొచ్చింది. అదే ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు పాకిస్తాన్ ఒక అంశం కలవర పెడుతోంది. మనం కాశ్మీర్లో LOC వెంబడి మనం చేస్తున్న యుద్ధ సన్నాహాలు, లేదంటే పాకిస్తాన్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి మనం చేసినటువంటి యుద్ధ సన్నాహాలు ఇవి మాత్రమే కాదు, పాకిస్తాన్ని ఇంకొక అతి ముఖ్యమైన అంశం పాకిస్తాన్ భయపెడుతుంది. ఇప్పటికే అరేబియా మహాసముద్రంలో మన వార్షిప్లు గస్తీ కాస్తూ ఉన్నాయి. బోర్డర్లో మన ఆర్మీ పూర్తి సన్నద్ధతతో ఉంది. అలాగే మన ఎయిర్ ఫోర్స్ కూడా పూర్తి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికి అన్ని ట్రయల్ రన్స్ని కూడా ప్రారంభించింది. ఇలాంటి సమయంలో భారత్ ఎక్కడి నుంచి దాడి చేస్తుంది, ఎలా దాడి చేస్తుందని ముప్పేట మనం పాకిస్తాన్ని పట్టుకుని ఉంచాము. ఇంకొక ఆలోచన ఇప్పుడే పాకిస్తాన్కి వచ్చింది. అదే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న ఎయిర్ ఫోర్స్ ఫార్కోర్ ఎయిర్ బేస్, తజికిస్తాన్లో ఉన్నటువంటి ఫార్కోర్ ఎయిర్ బేస్. ఇదే తజికిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ ని కలవర పెడుతున్నటువంటి అంశం ఇదిగో, ఈ రెడ్ సర్కిల్లో మీకు కనిపిస్తోంది కదా, ఇదే తజికిస్తాన్ భూభాగం నుంచి భారతదేశం దాడి చేసే అవకాశం ఉందా అని ఇప్పటికే పాకిస్తాన్ సేనలన్నిటినీ కూడా మన బోర్డర్కి పంపించేస్తాయి. కాశ్మీర్ LOC వైపుకి పంపించేశాయి. పాకిస్తాన్ తన ఉగ్రవాదులను దాస్తున్నటువంటి ఖైబర్ పఖ్తుంఖ్వా లాంటి చోట నుంచి కూడా తమ బలగాలను ఇప్పుడు LOC దగ్గరికి పంపించేసింది. అంతేకాదు, బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఎదుర్కోవటానికి పంపించిన సైనిక బలగాలను కూడా తెచ్చి ఇప్పుడు LOC దగ్గర మోహరింపజేశాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్, అంటే పశ్చిమం వైపు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత తజికిస్తాన్ ఉంది. ఈ తజికిస్తాన్ బోర్డర్ నుంచి ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు పాకిస్తాన్ కలవర పెడుతున్నాయి. ఇటంతా కూడా చాలా బలహీనంగా ఉంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్న పాకిస్తాన్ చాలా బలహీనంగా ఉంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ అవతల వైపు నెక్స్ట్ ఈ తజికిస్తాన్ ఉంది. తజికిస్తాన్లో మనకి ఫార్కోర్ ఎయిర్ బేస్ ఉంది. భారతదేశం వెలుపల ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్, ఫార్కోర్ ఎయిర్ బేస్. దీన్ని మనం
తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉత్తర కూటమికి అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అరాచకం చేస్తూ ఉన్న సమయంలో, తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న సమయంలో ఈ ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ చాలా బలంగా ఉంది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఉత్తర కూటమి ఏర్పడింది. ఆ ఉత్తర కూటమి తాలిబాన్లకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్గా తజికిస్తాన్లో ఒక ఎయిర్ బేస్ ఏర్పాటు చేసాం. ఈ తజికిస్తాన్లో మనం ఒక హాస్పిటల్ కూడా నిర్మించాం. ఉత్తర కూటమికి గాయపడినటువంటి సైనికులకు సహాయం చేయడానికి ఇక్కడ మనం ఒక ఆసుపత్రి నిర్మించాం, ఒక ఎయిర్ బేస్ని ఏర్పాటు చేసాం. అప్పుడు కూడా ఇరాన్, రష్యా, భారతదేశం ఈ మూడు ఉత్తర కూటమికి సపోర్ట్ చేశాయి. అందుకే మీకు తజికిస్తాన్ కూడా గుర్తుంది కదా. సోవియట్ యూనియన్లో తజికిస్తాన్ ఒక భాగం. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత తజికిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అంటే తజికిస్తాన్తో మనకి 1971 ఆ సమయంలో అమెరికా మనకి వ్యతిరేకంగా వార్షిప్ను పంపించినప్పుడు కూడా ఈ తజికిస్తాన్ సోవియట్ యూనియన్లో అంతర్భాగంగా ఉండేది. అందుకే తజికిస్తాన్ కూడా మనకి మిత్ర దేశమే. ఇప్పటికీ తజికిస్తాన్లో మనకి ఈ ఎయిర్ బేస్ ఉంది. ఈ ఎయిర్ బేస్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇదే ఇప్పుడు భారత వ్యూహాత్మక ప్రదేశం. భారతదేశం పాకిస్తాన్తో యుద్ధానికి చాలా వేగంగా ముందుకు వెళుతుంటే భారతదేశ వ్యూహాత్మక ప్రదేశం ఈ ఫార్కోర్ ఎయిర్ బేస్. ఈ ఫార్కోర్ ఎయిర్ బేస్ నుంచి నెక్స్ట్ మ్యాప్ ఒకటి తీద్దాం. ఇదంతా కూడా తజికిస్తానే. ఇదిగో చూడండి ఒకసారి, ఇదంతా కూడా తజికిస్తాన్. ఇక్కడ వరకు ఇదంతా కూడా తజికిస్తానే. ఇది మన వ్యూహాత్మక ప్రదేశం. దీన్ని మనం ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే పాకిస్తాన్ కదలికల పైన మనం నిఘా పెట్టడానికి, చైనా పాకిస్తాన్కి సంబంధించిన ఆపరేషన్స్ పై కూడా మనం నిఘా పెట్టడానికి మనకి ఇక్కడ ఎయిర్ బేస్ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం నిర్మించినటువంటి ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఉత్తర కూటమికి, నార్థన్ అలియన్స్కి మనం సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన హాస్పిటల్ కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ మ్యాప్లో మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను మీకు వివరించబోతున్నాను. నెక్స్ట్ మ్యాప్ ఇదే ఫార్కోర్ ఎయిర్ బేస్. చూడండి ఒకసారి. అఫ్ కోర్స్ చిన్న స్ట్రిప్ అయినప్పటికీ కూడా ఇది మనకి చాలా వ్యూహాత్మక ప్రదేశం. ఇదే ఫార్కోర్ ఎయిర్ బేస్. 1996-97 ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు తాలిబాన్లకు వ్యతిరేకంగా మనం సపోర్ట్ చేశాం. ఎందుకంటే తాలిబాన్లే ఉగ్రవాదులే కాబట్టి తాలిబాన్లకు వ్యతిరేకంగా నార్థన్ కూటమి ఏర్పడి, ఉత్తర కూటమి ఏర్పడి వాళ్ళు తాలిబాన్లతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మనం ఈ ఎయిర్ బేస్ అక్కడ డెవలప్ చేసాం. ఇక్కడ నుంచి ఆ ఉత్తర కూటమికి మనం సపోర్ట్ చేసాం. రష్యా కూడా సపోర్ట్ చేసింది, అలాగే ఇరాన్ కూడా సపోర్ట్ చేసింది. అలాగే అందుకే ఇరాన్ కూడా ఇప్పుడు మనకి మిత్ర దేశంగానే ఉంది. ఇరాన్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం లేదు. మన వైపే ఇరాన్ నిలబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే ఫార్కోర్ ఎయిర్ బేస్. నెక్స్ట్ మ్యాప్లో నేను మీకు ఇంకొంచెం డీటెయిల్గా వివరించబోతున్నాను. ఈ ఎయిర్ బేస్ మనకి చాలా వ్యూహాత్మక ప్రదేశం. ఒకసారి దీన్ని మనం పాజ్ చేద్దాం. చూసారా ఇక్కడ, ఇదే తజికిస్తాన్లో ఉన్న ఫార్కోర్ ఎయిర్ బేస్. ఇది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ మనకి ఇదిగో ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఇక్కడ వరకు మనకి ఈ మ్యాప్లో కనిపిస్తుంది. ఇదే మనకి వ్యూహాత్మక ఎయిర్ బేస్. భారతదేశం వెలుపల ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఇది. ఈ ఎయిర్ బేస్ నుంచి మనం ఏ ప్రాంతాలను టార్గెట్ చేయొచ్చు. ఇదిగో భారతదేశం, ఇది మన భారతదేశం, మన కాశ్మీర్. పిఓకే కూడా ఇదిగో ఇక్కడే పిఓకే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ అన్నీ కూడా ఖైబర్ పఖ్తుంఖ్వా దగ్గర నుంచి అబోతాబాద్ కూడా మీకు గుర్తుంది కదా, బాగా గుర్తుంటుంది. ప్రపంచానికి అబోతాబాద్ చాలా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ని అమెరికా దళాలు ఇక్కడే మట్టుబెట్టే పాకిస్తాన్లో. ఇక్కడ మట్టుబెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ వెనుక వైపు నుంచి వచ్చి అబోతాబాద్లో ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టాయి. ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఇదిగో ఇది మన భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ బలూచిస్తాన్ సైనికులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఈ అబోతాబాద్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులను కాపాడటానికి కొంత ఆర్మీని కూడా అక్కడ డిప్లాయ్ చేసింది. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు మనకి ఈ బార్డర్లో సైన్యాన్ని మోహరించింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ బార్డర్ అంతా కూడా చాలా వీక్గా ఉంది. ఇప్పుడు మన సైన్యం కూడా ఇక్కడ మోహరించి ఉంది. మన త్రివిధ దళాలన్నీ కూడా ఇక్కడ ఈ అరేబియా మహాసముద్రంలో ఇక్కడ మోహరించి ఉన్నాయి. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అంతా కూడా ఈ లైన్ అంతా కూడా మోహరించి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం కూడా వాళ్ళ సైనికులందరినీ కూడా తీసుకొచ్చి అరకొరగా ఉన్న భయంతో హడలి చచ్చిపోతున్న ఈ పాకిస్తాన్ సైనికులను గుళ్ళు కూడా సరిగా పేయాలని వాళ్ళ యుద్ధ ట్యాంకర్లను, గుళ్ళు కూడా లేని, మందుగుండు లేనటువంటి కేవలం వాళ్ళ యుద్ధ ట్యాంకర్లను, వీటన్నిటిని కూడా ఇక్కడ మోహరించి ఉంది. అఫ్ కోర్స్ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లను కూడా ఇక్కడ మోహరించి, యుద్ధ విమానాలన్నీ కూడా
ఇక్కడ మోహరించి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఒక అంశం గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గడుస్తున్న భారత్ ఏంటి చాలా నిదానంగా ముందుకెళ్తుంది, చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని పాకిస్తాన్కి ఒక విషయం గుర్తొచ్చింది. ఎక్కడి నుంచి భారతదేశం దాడి చేయగలదని వెంటనే పాకిస్తాన్కి భయం మొదలైంది. అంటే భారత భూభాగం నుంచి ఇలా దాడి చేస్తే అడ్డుకోవడానికి వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా కాకుండా భారతదేశం వెలుపల ఉన్నటువంటి ఈ ఫార్కోర్ ఎయిర్ బేస్ నుంచి భారతదేశం దాడి చేస్తే పరిస్థితి ఏంటి అని. అప్పుడు కూడా అమెరికా బలగాలు ఇటు నుంచే వచ్చి ఒసామా బిన్ లాడెన్ని చంపేశాయి. ఇప్పుడు భారతదేశానికి వ్యూహాత్మకమైనటువంటి ఎయిర్ బేస్ ఇక్కడ ఉంది. ఈ ఎయిర్ బేస్ నుంచి, ఎందుకంటే 2002లో కూడా రష్యా భారత్ కలిసి ఇక్కడ ఈ ఎయిర్ బేస్ని ఇంకా డెవలప్ చేశాయి అనేటటువంటి ఒక సమాచారం కూడా ఉంది. దానికి ఇంకా నేను దాని గురించి లోతుకి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే మనకి వ్యూహాత్మక ప్రదేశం కాబట్టి మన వాళ్ళు కూడా సీక్రెట్గానే ఉంచారు కాబట్టి. కానీ పాకిస్తాన్ దీని గురించి తీసుకుంటుంది కాబట్టి మనం మాట్లాడాలి భారత వ్యూహాత్మక ప్రదేశం గురించి. సో ఎంత డెవలప్ అయింది, అక్కడ ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి, వీటి గురించి ఇప్పుడు నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ మనకు ఉన్నటువంటి వ్యూహాత్మక ప్రదేశం గురించి మాత్రమే ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇదే మన వ్యూహాత్మక ప్రదేశం, ఈ ఫార్కోర్ ఎయిర్ బేస్. ఫార్కోర్ ఎయిర్ బేస్ నుంచి మనం టార్గెట్ చేస్తే చూడండి ఒకసారి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నీ ఎక్కడైతే ఉగ్రవాదులను దాచిపెడుతుందో ఈ నగరాలన్నిటినీ కూడా మనం టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇటు LOC వరకు కూడా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు కూడా వీటిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో మాత్రం పాకిస్తాన్ సైన్యం చాలా బలహీనంగా ఉంది. ఉన్న సైనికులందరినీ కూడా తూర్పు వైపుకు పాకిస్తాన్ తీసుకొచ్చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా ఇక్కడ బలహీనంగా ఉంది. అంతేకాదు మీకు గుర్తుంది కదా, వారం రోజుల క్రితం మన దౌత్యాధికారులు కాబూల్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పాలకులతో మాట్లాడారు, ఆఫ్ఘనిస్తాన్ దౌత్యవేత్తలతో మాట్లాడారు, తాలిబాన్ దౌత్యవేత్తలతో మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి కాబూల్ దౌత్యవేత్తలతో మాట్లాడారు మన దౌత్యవేత్తలు. అంటే ఇప్పుడు అందుకే పాకిస్తాన్ ఒక్కొక్కటి మ్యాచ్ చేసుకుంటుంది. భారతదేశం ఏం చేస్తుంది, ఇందుకు ముందు వెళ్ళి కాబూల్లో ఈ తాలిబాన్లతో మాట్లాడొచ్చారు. తాలిబాన్లకు మనకు కూడా తాలిబాన్లకు పాకిస్తాన్కి కూడా పడడం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనుక నుంచి ఇలా తజికిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ దాడులు చేస్తాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఏమనుకుంటుంది, ఈ ఏరియానంతటినీ కూడా మొన్న మనం చూసాం కదా, సైరన్లను ఏర్పాటు చేసింది. కొన్ని సైరన్లను ఏర్పాటు చేసి కొన్ని సిటీలను భారతదేశం టార్గెట్ చేయబోతుందని. అవన్నీ కూడా ఇదిగో ఇక్కడే ఉన్నాయి, ఇంచుమించు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఫార్కోర్ ఎయిర్ బేస్ కూడా ఇక్కడే ఉంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి ఇలా రావడానికి పెద్దగా అడ్డంకులు ఏమీ లేవు. తజికిస్తాన్ మనకి మిత్ర దేశం, మన మన ఎయిర్ బేస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇటు నుంచి టార్గెట్ చేస్తే మళ్ళీ ఇక్కడ మోహరించినటువంటి బలగాలన్నిటినీ పాకిస్తాన్కి ఇక్కడికి పంపించడం చాలా కష్టసాధ్యంగా మారే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ కొన్ని బలగాలను మోహరిస్తే, అటు తూర్పు ఇటు పశ్చిమంలోనూ బలగాలను మోహరిస్తే పాకిస్తాన్కి సైన్యం బలహీన పడిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇక్కడ BLA, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇక్కడ కూడా చాలా బలంగా ఉంది. మనం ఈ ప్రాంతాన్ని మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బలూచిస్తాన్. సింధ్ని కూడా మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం చాలా బలంగా ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇక్కడే ఉగ్రవాదులను దాచిపెడుతుంటుంటారు. ఈ రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నటువంటి ఈ ఏరియాను మనం టార్గెట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుందో పాకిస్తాన్కి అస్సలు అర్థం కావడం లేదు. ప్రధానంగా యుద్ధంతో పాటు అందుకే మనం అనుకుంటున్నాం, లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ని మనం వేసేయబోతున్నామనే మాటలు కూడా వస్తున్నాయి. లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ని ఇదిగో ఈ ప్రాంతంలోనే పాకిస్తాన్ దాచిపెడుతూ వస్తుంది. ఇక్కడ ఒకవేళ మనం ఇటు నుంచి దాడి చేస్తే ఈజీగా ఎక్కడున్నాడు హఫీజ్ సయీద్ కూడా ఎక్కడున్నాడో మనకి చాలా తెలుసు. వాడిని కూడా మ్యాప్ చేసి ఉంచారు, వాడికి కల్పిస్తున్నటువంటి రక్షణకు సంబంధించి ఈ వివరాలన్నీ. అయితే అది హై డెన్సిటీ ఉన్న ఏరియా, ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి ఏరియాలో ఆ హఫీజ్ సయీద్ని పాకిస్తాన్ దాచిపెడుతూ ఉంది. సో ఇప్పుడు మనకి అప్పట్లో ఒసామా బిన్ లాడెన్ని చంపడానికి కూడా అమెరికా వచ్చినటువంటి మార్గం ఇదే. భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్, తజికిస్తాన్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్, కాబూల్ వెళ్ళి మొన్న ఆఫ్ఘనిస్తాన్ నాయకులతో మాట్లాడడం, తాలిబాన్లతో భారత్ మాట్లాడడం, ఈ దౌత్య సంబంధాలన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ కలవర పెడుతుంది. అందుకే చాలామంది అనుకుంటూ ఉన్నారు 10 రోజులు అయిపోయింది, 12 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోతూ వస్తుంది, ఏం చేస్తున్నారు అని. ప్రజల్లో కొన్ని భావోద్వేగాలు ఉంటాయి, కానీ సైన్యం, ప్రభుత్వం ఇవన్నీ భావోద్వేగాలకు కాకుండా
పక్కా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటుంటాయి. వేసేయండి అని ప్రజలు అనుకున్నంత ఈజీ కాదు వేసేయటం, చాలా వ్యూహాత్మకంగా. రేపు వేసేస్తే ఇబ్బందులు పడేది కూడా ప్రజల్లో కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే మిలిటరీ కావచ్చు, లేదంటే ప్రభుత్వాలు కావచ్చు ముందుకు వెళ్తుంటుంటాయి. ప్రజల్లో ఉన్న భావోద్వేగాల మాదిరిగా వేసేయండి కొట్టేసేయండి అంటే అలా కాదు, చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటుంటాయి. అందుకే రోజుకొక వ్యూహాన్ని మనం అమలు చేసుకుంటూ వెళ్తున్నాం, రోజుకొక యుద్ధ సన్నద్ధతను మనం పటిష్టం చేసుకుంటూ మనకు వెళ్తున్నాం. నిన్న కూడా మనం చూసారు కదా, ఎయిర్ చీఫ్ మార్షల్తో మన ప్రధాని భేటీ అయ్యారు. అంతకుముందు కూడా త్రివిధ దళాధిపతులతో కూడా మాట్లాడారు, మొన్న నావికా దళాధిపతితోనూ మాట్లాడారు. సో ఈ సన్నాహాల గురించి మనం మాట్లాడుకుంటున్న సమయంలో ఇక్కడ మనకున్నటువంటి ఎయిర్ బేస్ ఇప్పుడు పాకిస్తాన్ని కలవరపాటు గురి చేస్తుంది. నెక్స్ట్ మ్యాప్ కూడా మనం చూద్దాం ఒకసారి. ఎస్, ఇదిగో ఇదే తజికిస్తాన్, ఇక్కడే ఉంది ఈ ఫార్కోర్ ఎయిర్ బేస్. ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత ఉన్నది పాకిస్తాన్, ఇప్పుడు ఇదిగో ఈ తజికిస్తాన్. ఈ తజికిస్తాన్ గతంలో రష్యాలో అంతర్భాగం, ఇప్పుడు మనకి మిత్ర భాగంగానే ఉంది. సో ఈ తజికిస్తాన్లో ఉన్నటువంటి ఈ చిన్న భూభాగాన్ని చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ హడలు చచ్చిపోతుంది. అంటే మన దేశం, భారతదేశం ఎంత వ్యూహాత్మకంగా వెళ్తుంది అనేది. నెక్స్ట్ మ్యాప్ కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. సో తజికిస్తాన్లో ఉన్నట్టు ఇదిగో ఇది పాకిస్తాన్ మ్యాప్. ఇప్పుడు తజికిస్తాన్ నుంచి కనుక మనం కొడితే ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత ఉన్నది తజికిస్తాన్. ఈ తజికిస్తాన్ నుంచి మనం కొడితే ఇదిగో ఖైబర్ పఖ్తుంఖ్వా లేచిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇదంతా పంజాబ్ ప్రావిన్స్ చాలా బలంగా ఉంది. ఇస్లామాబాద్ని మనం టార్గెట్ చేయొచ్చు. గిల్గిట్ బాల్టిస్తాన్, ఇక్కడ మనకి పిఓకే ఇక్కడే ఉంది. ఈ ఇస్లామాబాద్ ఇక్కడే ఉంది. పెషావర్ ఇక్కడే ఉంది. సో మనం ఇక్కడ నుంచి కొడితే ఈ ప్రదేశాలన్నీ కూడా మన టార్గెట్ లిస్ట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఈ బలోచ్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ బలోచ్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇదిగో ఈ సింధుని మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సింధు ప్రాంతాన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. మనం ఇక్కడ నుంచి తీసుకొస్తే ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా, ఈ పంజాబ్లో ఉన్నటువంటి ఈ కొంతపాటు ఈ ఇస్లామాబాద్, వీటిని మనం టార్గెట్ చేశాము అంటే ఈజీగా వార్ ముగిసిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. పాకిస్తాన్ కూడా మొన్న సైరన్లను ఏర్పాటు చేసుకుంది. మీరు చూశారు కదా, ఒక 50 సైబర్ అలర్ట్ సిస్టమ్ని, సైరన్ అలర్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంది. 50 మషిన్స్ అండ్ సిస్టమ్స్ని అలర్ట్ తెప్పించుకొని ఇన్స్టలేషన్ చేయించింది. 29 నగరాల్లో ఇన్స్టలేషన్ చేసింది. ఆ 29 నగరాలు కూడా ఎక్కడున్నాయంటే ఇదిగో ఈ పార్ట్లో మాత్రమే ఉన్నాయి. ఈ పార్ట్లో మాత్రమే ఉన్నాయి. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ 50 ఇన్స్టలేషన్స్ కూడా ఇదిగో ఈ పార్ట్లోనే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం కొడితే ఈ నగరాలన్నీ కూడా మన టార్గెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ అనుకుంటూ ఉంది ఎక్కడి నుంచి కొడుతుంది అని. మనం ఇక్కడ నుంచి కొడతామా లేదంటే ఇప్పుడు ఇటు నుంచి కొడతామా తెలియక ఇప్పుడు పాకిస్తాన్ హడలు చచ్చిపోతుంది. మనం ఇక్కడ కొట్టడం మొదలు పెడితే ఆల్రెడీ బలూచిస్తాన్ కూడా కొట్టడం మొదలు పెడుతుంది. సింధు ప్రాంతం కూడా మాకు సెపరేట్ దేశం కావాలని అడుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా సైలెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా పాకిస్తాన్కి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బలోచ్ ప్రావిన్స్, ఆఫ్కోర్స్ బలోచ్ చాలా పెద్దది, బలోచ్ భూభాగంలో చాలా పెద్దది, కానీ జనాభా మాత్రం చాలా 1.5 కోటి వరకు మాత్రమే ఉంటారు. భూభాగం చాలా పెద్దదైన జనాభా తక్కువగా ఉంటారు. ఇప్పుడు ఈ బలోచ్ పాకిస్తాన్ను ఒకవైపు కలవరపెడుతుంది. అంటే పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి ఈ బలూచిస్తాన్ కారణమవుతూ ఉంటే భారత వ్యూహం ఏంటో తెలియక పాకిస్తాన్ ఇప్పుడు హడలు చచ్చిపోతుంది. చూసారా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ప్రధాన నగరాలన్నీ కూడా ఈ బలోచ్ని పక్కన పెడితే, ఈ సింధుని పక్కన పెడితే, ఈ పంజాబ్ ప్రావిన్స్ దగ్గర నుంచి ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ఇదంతా కూడా పాకిస్తాన్కి చాలా కీలకమైనటువంటి ప్రదేశాలు. ఇదిగో లాహోర్ ఇక్కడ ఉంది. సో మనం ఈ ఫార్కోర్ నుంచి టార్గెట్ చేస్తే లాహోర్ని టార్గెట్ చేయొచ్చు, పెషావర్ని టార్గెట్ చేయొచ్చు, ఇస్లామాబాద్ని టార్గెట్ చేయొచ్చు, ఉగ్రవాదులను దాచినటువంటి ఖైబర్ పఖ్తుంఖ్వాని టార్గెట్ చేయొచ్చు. ఇక్కడే పిఓకే ఉంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు పాకిస్తాన్ని కొత్తగా భయపెడుతున్నటువంటి అంశం ఒకసారి ఫస్ట్ మ్యాప్ ప్లే చేద్దాం. నెక్స్ట్ మ్యాప్ మనం ప్లే చేద్దాం. భయపెడుతున్నటువంటి ఫార్కోర్ ఎయిర్ బేస్ నెక్స్ట్ ఫస్ట్ మ్యాప్ ప్లే చేద్దాం. ఫార్కోర్ ఎయిర్ బేస్ ఇప్పుడు పాకిస్తాన్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇదిగో ఫార్కోర్ ఎయిర్ బేస్, నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఇదే తజికిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఫార్కోర్ ఎయిర్ బేస్. చిన్న
ఎయిర్ బేస్. ఈ చిన్న ఎయిర్ బేస్ నుంచే మొత్తం యుద్ధ వ్యూహం, యుద్ధ తంత్రం, యుద్ధ ఫలితం ఇవన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది అని ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. సో మనం ఇప్పుడు యుద్ధం ఇటువైపు నుంచి చేస్తున్నాం. ఇటు అరేబియా మహాసముద్రంలో మనం మోహరించి ఉన్నాం. ఇటు పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మన త్రియుద్ధ దళాలు కూడా, ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ అండ్ నావికా దళం, ఈ అరేబియా మహాసముద్రంలో నావికా దళం ఇవన్నీ కూడా పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ కూడా మిగిలిన ప్రాంతాల నుంచి వాళ్ళ సైనికులందరినీ తీసుకుని వచ్చి ఈ ఎల్ఓసి రేఖ వెంబడి మోహరించింది. ఇటు అంతర్జాతీయ సరిహద్దు, భారత్తో సరిహద్దు వెంబడి మోహరించి ఉంది. మరి ఇక్కడ నుంచి టార్గెట్ చేస్తే, ఈ తజికిస్తాన్లో మన ఎయిర్ బేస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచే దాడి చేస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పాకిస్తాన్ తలలు పట్టుకుంది. అందుకే ఇప్పుడు అణుబాంబు గురించి పాకిస్తాన్ మాట్లాడుతుంది. మాకు ఈ లెక్కలన్నీ కాదు, ఈ సంఖ్యలేమీ కాదు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని. కానీ ఒక్కటి మాత్రం నిజం, భారత్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. పాకిస్తాన్కి మనం నీళ్లను ఆపేశాం. పాకిస్తాన్కి మనం నీళ్లను ఆపేయడంతో ప్రజలే తిరగబడేటటువంటి పరిస్థితి పాకిస్తాన్లో వస్తుంది. పాకిస్తాన్పై మనం ఆర్థిక ఆంక్షలు విధించడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. పాకిస్తాన్ మనం ప్రపంచవ్యాప్తంగా ఒంటరిని చేస్తూ ఉన్నాం. పాకిస్తాన్పై ఎంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ సైనిక వ్యూహంలో భాగంగా కూడా మనం త్రివిధ దళాలని అప్రమత్తం చేశాం. ఇలా పాకిస్తాన్ని అన్ని వైపుల నుంచి కూడా భయభ్రాంతులకు గురి చేశాం. 360 degreesలో పాకిస్తాన్ మనం కార్నర్ చేస్తాం. ఇక పాకిస్తాన్ అనుకుంటున్నది అదే, రేపు దాడి చేస్తుంది, ఎల్లుండి దాడి చేస్తుంది, ఈ సాయంత్రం దాడి చేస్తుందని పాకిస్తాన్ అంటుంది. మనం అంటున్న మాటలు కాదు, పాకిస్తానే అంటుంది. సాయంత్రానికే మాపై దాడి చేసేయచ్చు అని పాకిస్తానే భయపడుతుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అనుకుంటుంది, ఏంటి మనం 24 గంటలన్నా 36 గంటలన్నా ఇంకా భారత్ మనపై ఏంటి దాడి చేయట్లేదని పాకిస్తాన్ నేతలు కూడా భయపడుతూ ఉన్నారు. అందుకే అత్యవసర సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నారు, అర్ధరాత్రి సమావేశాలు కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. అయినా పాకిస్తాన్కి మన వ్యూహం ఏంటో అంతుపట్టడం లేదు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కు ఒక విషయం సడన్గా గుర్తొచ్చింది, ఈ ఎయిర్ బేస్ నుంచి దాడి చేస్తే మనం తట్టుకోగలమా? గతంలో మన దేశం అంటే వాళ్ళ దేశం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒసామా బిన్ లాడెన్ కూడా అమెరికా దళాలు అక్కడికి వచ్చి ఒసామా బిన్ లాడెన్ని డైరెక్ట్ టార్గెట్ చేసి చంపి బాడీని తీసుకువెళ్ళిపోయి సముద్రంలో ఖననం చేసేశారు. అప్పుడు వచ్చింది కూడా ఇటే రూటు. సో ఇప్పుడు ఆ రూట్లో బలహీనంగా ఉన్నాం, బలగాలన్నింటినీ తూర్పు వైపు మళ్లించాం. కాబట్టి ఇప్పుడు భారతదేశం అటువైపు నుంచి వస్తే మన పరిస్థితి ఏంటి అని మరింత భయంతో బక్కచిక్కిపోతుంది. సో మొత్తానికి భారతదేశం మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఎప్పుడు కొడుతుందో నాకు కూడా తెలీదు, అది మన సైన్యానికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ప్రభుత్వం సైన్యానికి పూర్తి ఫ్రీడమ్ని ఇచ్చేసింది. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా ఓకే అని పూర్తి స్వేచ్ఛను సైన్యానికి ఇచ్చేసింది. సో మన సైన్యం ఎప్పుడు కొడుతుందో తెలియదు. ఒకవైపు ప్రభుత్వం మాత్రం ఆంక్షలు విధిస్తూ దౌత్యపరమైనటువంటి దెబ్బలు కొడుతూ వస్తుంది పాకిస్తాన్. ఇక మన మందుగుండు దెబ్బ ఎలా ఉంటుందో, మన సైన్యం దెబ్బ ఎలా ఉంటుందో అది ఆర్మీ కొట్టబోతుంది. ఆర్మీ ఈ బోర్డర్లోంచి కొట్టబోతుందా, ముందు వైపు బోర్డర్లోంచి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లోంచి కొట్టబోతుందా? పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోవడం మాత్రం ఖాయం. ఆ వ్యూహమే అర్థం కాక పాకిస్తాన్ తలలు పట్టుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈలోపు మాత్రం మన భావోద్వేగాలతో మాట్లాడకుండా ఉండడమే